వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని తిరుపల్లి బ్రాహ్మణ సమాజ్ రామాలయంలో లలిత పంచమి పర్వదినాన ప్రతి ఏటా లలిత సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక అందులో భాగంగా శనివారం గాయత్రి మహిళా మండలి విభాగం ఆధ్వర్యంలో సామూహిక లలిత సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమాలు వైభవంగా చేపట్టారు. బ్రాహ్మణవాడ తిరుపల్లి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల వార్డుల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. లలిత అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ప్రత్యేక పూజా క్రతువులు నిర్వహించగా అటు భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూజాది కార్యక్రమాల అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సౌభాగ్యంతో ఉండాలని, మనోరథం సిద్ధించాలని ఇక ఈ కుంకుమార్చన పూజలు ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి తిరుపల్లి, భాగ్యనగర్, మహాలక్ష్మి మరియు ఈ పరిసరాల ప్రాంతాల్లో బ్రాహ్మణవాడ ఇలాంటి చోట్ల నుండి కూడా మహిళలు అత్యధికంగా వస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా ఈ లలితా సహస్రనామ కుంకుమార్చన జరుపుకుంటారు. వారి యొక్క మనోరథాన్ని మరియు వారి యొక్క సౌమంగళ్యాన్ని, అఖండ సౌభాగ్యాన్ని పొందడానికి ఏలో ఒకరు చేపడుతూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది ప్రతి ఏటా జరుగుతుంది. సంవత్సరము ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము. ఉగాది ప్రతిపద నుండి అయితే నవమి వరకు కూడా ప్రతిరోజు కూడా